గుడ్ మార్నింగ్ సందీప్. సో ఏం చెప్తారు, మొత్తం 90% మేమే గెలుస్తున్నామని చెప్పేసి మీరు ధీమాతో ఉన్నారు, కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం మీకు 36% మాత్రమే కట్టబెట్టాయి. అంటే ప్రజల తిరుగుబాటు మొదలైంది అనేది బీఆర్ఎస్ వాదన. ఏం చెప్తారు? జీ తెలుగు ప్రేక్షకులకు, మీకు రామూర్తి గారికి మరియు వెంకటరెడ్డి గారికి కూడా నమస్కారం. ముందుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, లేదంటే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ ఏదైతే మున్సిపల్ కౌన్సిలర్ గా కానీ లేకపోతే చైర్మన్ గా ఎన్నికైపోయే అందరికీ కూడా శుభాకాంక్షలు. ప్రస్తుతం ఆపోజిషన్ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ మాట్లాడిన దాంట్లో ఎక్కడ కూడా నిజాలు లేవు. ఎందుకంటే గతంలో వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు అనేది వాళ్ళకు అర్థమైంది. ప్రజలు ఈ రోజు వాళ్ళని ఎందుకు తిరస్కరిస్తుండ్రు అనేది వాళ్ళు ఆత్మవిమర్శన చేసుకోవాలి. అది ఇడిసబెట్టి 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అట్లా చేసింది ఇట్లా చేసింది, వాళ్ళ 10 సంవత్సరాల పాలన కంటే కాంగ్రెస్ పార్టీ 2-2.5 సంవత్సరాల పాలననే బేష్ అనేది ఈరోజు ప్రజలు చెప్తున్న మాట. కొన్ని సందర్భాలలో కొన్ని హామీలు పూర్తి చేయలే. దానికి నేను బహుశా నేను అనుకుంటా ప్రతి డిబేట్ లో నేను దీనికి ఏకీభవిస్తున్నాను. ఒకటి తులం బంగారం 2,500 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వలేదు. 2,500 మటుకు మేబీ ఈ ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఇస్తారు అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అదే కాకుండా మంత్రివర్గంలో కానీ ఒక నిర్ణయం. కానీ ఏదైతే తులం బంగారం విషయంకి వస్తే మటుకు అది కొంచెం కొండెక్కి కూర్చుంది కాబట్టి దాని గురించి మరి ఏ రకంగా ఆలోచిస్తారో, లేదంటే గతంలో కేసీఆర్ గారు దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని ఎట్లా మర్చుకుంటో బహుశా, లేకపోతే అట్లేమని అవ్వచ్చు. కానీ ఈ రోజు ప్రజలలో మటుకు ఎక్కడ ఇబ్బంది జరిగింది, మేము ఇచ్చిన హామీలు ఎందుకు పూర్తి చేయాలనేది ప్రజలకు వివరంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు ప్రజలు అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీకే పట్టం కడుతున్నారు. ఈరోజు ఇంత ధీమాగా మాట్లాడే బీఆర్ఎస్ వాళ్ళు, లేకపోతే అహంకారంగా మాట్లాడే బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ అహంకారాన్ని ఇంకా వదులుకుంటలేరు. ఎందుకంటే మేమే అధికారంలో ఉన్నాము అనే ధీమాతోనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ నాయకులు, రామ్మూర్తి వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో, స్పెషల్ గా వాళ్ళ గతంలో ఉన్న షాడో ముఖ్యమంత్రి ఇంకా కూడా ఆయన తల పొగరు ఇంకా దిగుతలేదు. అది దిగాల, అది దిగితేనే కానీ. ఇంకోటి ఏమంటే రామ్మూర్తి గారు ఇప్పుడు ఒక మాట అంటున్నారు, మేము ప్రజల పక్షాన పోరాడుతున్నాం. ఎక్కడ పోరాడతలేదు. 2-2.5 సంవత్సరాల నుంచి ఇంకా కూడా మేమే అధికారంలో ఉన్నామనే ధీమా తప్ప ప్రజలలో పోయి నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇది ఇస్తానది ఇవ్వలేదు, మేము ప్రజల పక్షాన పోయి నిలబడతామనే ఆలోచన వాళ్ళకి లేదు. ఇకపోతే ఇక బీజేపీ అంటావా, బీజేపీ సరే అంచలంచలుగా కొంచెం ఎదుగుతున్నామని చెప్పి ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పిండు. సరే 2 కార్పొరేషన్లు వాళ్ళు ఖచ్చితంగా కైవశం చేసుకుంటారు అనేది ఎగ్జిట్ పోల్ చెప్తుంది. మిగతాదంతా కాంగ్రెస్ పార్టీలో సింగిల్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సెకండ్ లీడ్ ఓకే ఉంటే బీఆర్ఎస్ ఉంటుండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఖచ్చితంగా మొదటి నుంచి ఏదైతే 2 బై ఎలక్షన్లు కానీ, లేకపోతే మొన్న జరిగిన సర్పంచులు, వార్డ్ కమిటీ మెంబర్లు కానీ, ఇప్పుడు జరిగే ఏదైతే కార్పొరేషన్లు, మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, ఇవన్నిట్లో కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తానికి కైవశం చేసుకుంటుంది. అదే కాకుండా రేపు ఇప్పుడు బొమ్మర రామూర్తి గారు అన్నట్టు రేపు జరగబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ కానీ, లేకపోతే జిహెచ్ఎంసీలో కూడా కానీ కాంగ్రెస్ పార్టీ కైవశం చేసుకుంటది. ప్రజలకి గతం ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బేష్ అనే రకంగానే ప్రజలలో ఒక నిర్ణయం ఉంది. కాబట్టి కంపల్సరీగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతుంది. మిగతా ఆపోజిషన్ పార్టీ మాట్లాడాలి కాబట్టి రామ్మూర్తి వాళ్ళు అటువంటిదే మాట్లాడుతున్నారు.